శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన దగ్గర లేని దాని గురించి ఆలోచించడం మానేసి ఉన్నదానితో సంతోషించడం అలవాటు చేసుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం విజయవాడకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మరియు అతని ఫ్యామిలీ ఇన్సిడెంట్. ధరావత్ శ్రీనివాస్ నాయక్ ఇతను 1975 ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించాడు. తండ్రి జమలయ్య నాయక్, తల్లి రమణమ్మ. ఇతనికి దుర్గాప్రసాద్ అనే అన్నయ్య, లక్ష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక శ్రీనివాస్ నాయక్ తండ్రి జమలయ్య గారు తూర్పు విజయవాడలో ఏసీపీగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా జమలయ్య గారు తనలాగే తన పిల్లల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేయాలనుకున్నారు. అలా పెద్ద కొడుకైన దుర్గాప్రసాద్ గారిని ఎల్ఎల్బి చదివించి లాయర్ చేపిస్తే రెండో కొడుకైన శ్రీనివాస్కి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా అతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా శ్రీనివాస్ తన స్కూలింగ్ని విజయవాడలోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీనివాస్కి ఇంటర్లో మంచి మార్క్స్ రావడంతో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే ఎంబీబీఎస్ పూర్తయిందో తన మాస్టర్స్ని వైజాగ్లో కంప్లీట్ చేసి అక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్గా ప్రాక్టీస్ని మొదలెట్టాడు. ఇక అలా మొదట్లో వైజాగ్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసిన ఆ తర్వాత ఫ్యామిలీని వదిలి ఉండలేక మళ్ళీ విజయవాడకి వచ్చి అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా కొద్ది రోజుల్లోనే శ్రీనివాస్కి ఆర్థోపెడిక్గా మంచి గుర్తింపు రావడంతో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇతనికి మంచి ప్యాకేజ్నిచ్చి తమ హాస్పిటల్లో శ్రీనివాస్ని డాక్టర్గా జాయిన్ చేసుకుంటుండేవారు. ఇదిలా ఉంటే పనిలో బిజీగా ఉన్న శ్రీనివాస్కి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు డిసైడ్ అయి ఉషా అనే అమ్మాయితో 2006లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక శ్రీనివాస్కి డాక్టర్గా 15 సంవత్సరాల్లో వచ్చిన మంచి గుర్తింపుతో తనే సొంతంగా హాస్పిటల్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడానికి కావలసిన డబ్బు శ్రీనివాస్ దగ్గర లేని కారణంగా మరియు అతని తండ్రి కూడా వద్దని చెప్పడంతో అప్పట్లో హాస్పిటల్ని స్టార్ట్ చేసే నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఇక శ్రీనివాస్ మరియు ఉషా గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2013లో శైలజ అనే కూతురు జన్మించింది. కానీ ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి కాస్త మెంటల్లీ డిజబుల్గా ఉండడంతో క్యూర్ చేపించడానికి శ్రీనివాస్ చాలా మంది డాక్టర్స్ని కలిసి ట్రీట్మెంట్ ఇప్పించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇదిలా ఉంటే 2018లో శ్రీహాన్ అనే కొడుకు పుట్టగా అతనికి కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే వ్యాధి రావడం, అంటే మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయక వారు మామూలు పిల్లల్లాగా ఉండలేకపోతారు. ఇక అలా పుట్టినిద్దరు పిల్లలు మానసికంగా వికలాంగులవ్వడంతో శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు. ఇక అదే సమయంలో తన తండ్రికి కిడ్నీ సమస్యలు వచ్చి మరణించడంతో శ్రీనివాస్ మానసిక ఒత్తిడికి గురయ్యాడనే చెప్పొచ్చు. ఇక అలా ఇతని అన్న దుర్గాప్రసాద్ గారు లాయర్గా చేస్తూ నల్గొండ జిల్లాలో జడ్జిగా ప్రమోట్ అయ్యాడు. దీంతో శ్రీనివాస్ తను కూడా లైఫ్లో పెద్దగా ఏదైనా అచీవ్ చేసి సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఆయన ఈ ఒత్తిడి నుండి బయటికి రావచ్చు అనుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తే విజయవాడలో తనకున్న పేరుతో అందరూ వస్తారని హాస్పిటల్ బాగా రన్ అవుతుంది అనుకున్నాడు. ఇక ఈ విషయంపై ముందుగా ఇతని భార్య తల్లి మందలిస్తూ మొదట చిన్నగా క్లినిక్ని పెట్టమని చెప్పిన తన క్లాస్మేట్స్ జూనియర్స్ అందరూ ఓన్ హాస్పిటల్ పెట్టి బాగా రన్ చేస్తుండడంతో తను కూడా పెద్ద హాస్పిటల్ని పెట్టాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇన్నాళ్ళుగా ఉన్న తన సేవింగ్స్తో పాటు ఒక ప్రైవేట్ బ్యాంక్ నుండి లోన్ తీసుకొని హాస్పిటల్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే కోవిడ్ రావడంతో హాస్పిటల్ పని 2 సంవత్సరాలు డిలే అయింది. ఇక అలా ఎప్పుడైతే కోవిడ్ ముగిసిందో 2022లో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ని విజయవాడలోని సూర్యారావుపేటలో స్టార్ట్ చేశాడు. ఇక హాస్పిటల్ కోసం 5 అంతస్తుల బిల్డింగ్ని లీజ్కి తీసుకోవడం జరిగింది. అలా మొదట్లో హాస్పిటల్కి ఎక్కువగా పేషెంట్స్ రావడంతో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటే ఇంకా చాలా మంది వస్తారని, అందుకు తోడు కొంతమంది ట్రైనింగ్ పూర్తయిన డాక్టర్స్ని తక్కువ శాలరీకి తన హాస్పిటల్లో అపాయింట్ చేసుకున్నాడు. ఇక అలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కొనడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో విజయవాడలో వేరువేరు హాస్పిటల్లో పనిచేసే తన డాక్టర్ స్నేహితుల నుండి 3 కోట్ల వరకు అప్పు తీసుకొని ఆ ఎక్విప్మెంట్స్ని కొనుక్కోవడం జరిగింది. ఇదిలా ఉంటే శ్రీజ హాస్పిటల్ చుట్టూ ఉన్న చిన్న చిన్న క్లినిక్స్కి అందరూ వెళ్తుండడంతో రోజు రోజుకి శ్రీనివాస్ హాస్పిటల్కి పేషెంట్స్ రావడం తగ్గారు. దీంతో హాస్పిటల్ రన్ చేసేందుకు మరింత అప్పు చేసి డాక్టర్స్కి నర్సులకి శాలరీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. అలా 1 ఇయర్ మేనేజ్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే అప్పటికే ఇంటి సమస్యలతో సతమతమవుతున్న శ్రీనివాస్కి ప్రొఫెషనల్గా కూడా ప్రాబ్లమ్స్ రావడంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. అలా తనకి తెలిసిన వారి దగ్గర 7 కోట్లకి పైగా అప్పు చేయడం జరిగింది.
ఇక కాలం గడుస్తున్న కొద్దీ వారు కూడా డబ్బులు ఇవ్వమని ప్రెషర్ పెట్టడంతో శ్రీనివాస్కి ఏం చేయాలో తోచేది కాదు. దీంతో వారందరూ హాస్పిటల్కి వచ్చి అందులో ఉన్న ఎక్విప్మెంట్ వాల్యూ 5 కోట్లు ఉండడంతో అప్పులిచ్చిన వారు 90% షేరుని తమ పేరున రాపించుకొని 10% షేరుని శ్రీనివాస్కి ఇచ్చి ఆ హాస్పిటల్లో పనిచేయాలని ఒత్తిడి పెట్టేవారు. దీంతో తను ఇష్టంగా పెట్టుకున్న హాస్పిటల్ వేరే వారు తీసుకోవడం, అందులో తను బలవంతంగా పనిచేయడం నచ్చని శ్రీనివాస్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తుండేవాడు. ఇదిలా ఉంటే తన పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో తన ఇంట్లోనే ప్రైవేట్ టీచర్స్ని పెట్టి క్లాసెస్ చెప్పిస్తుండేవాడు. అలా ఆ పిల్లల్ని చూసుకునేందుకు శ్రీనివాస్ తల్లి తన పెద్ద కొడుకు దగ్గర నుండి వచ్చేసి శ్రీనివాస్ దగ్గరే ఉండేది. ఇక శ్రీనివాస్ మాత్రం తను ఫేస్ చేస్తున్న ప్రొఫెషనల్ పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఎవరితోనూ షేర్ చేసుకునేవాడు కాదు. అలా ఇతని ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి మరింత దిగజారడంతో తను భూమి మీద ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. ఇక అలా తను లేకపోతే మానసిక వికలాంగులైన తన పిల్లల్ని, వయసైన తన తల్లిని తన భార్య చూసుకోలేదని, అంతేకాకుండా అప్పిచ్చిన వారు తన కుటుంబాన్ని టార్చర్ పెడతారేమో అని భయపడి శ్రీనివాస్ 2 నెలల నుండి ఈ ప్లాన్ని వేస్తుండేవాడు. ఇక ఆ మధ్యలో శ్రీనివాస్ సిచ్యువేషన్ తెలుసుకున్న ఇతని అన్నయ్య ఆర్థికంగా కొంతవరకు సహాయం చేసిన ఆ డబ్బులు హాస్పిటల్ 3 నెలల మెయింటెనెన్స్ కూడా సరిపోలేదు. దీంతో శ్రీనివాస్కి వేరే దారి లేక ఇంట్లో వారికి తెలియకుండా తను ఉంటున్న ఇల్లుని అమ్మేసి ఆ డబ్బుని ఇంట్లో దాచడం జరిగింది. ఇక అలా 2 నెలలుగా ప్లాన్ చేసిన శ్రీనివాస్ ఏప్రిల్ 29 సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి వారిని వారి గదుల్లో పడుకోమని పంపించి ఏదో ఆలోచిస్తూ శ్రీనివాస్ హాల్లో కూర్చోవడం జరిగింది. అలా అందరూ పడుకొని గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారికి మత్తుమంది ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి ఆపరేషన్ బ్లేడ్తో మెడపై ఘాటు పెట్టి వారిని ఈ లోకంలో లేకుండా చేశాడు. ఇక ఆ తర్వాత తన మొబైల్లో ఒక వాయిస్ మెసేజ్ని పంపించుకుంటూ అందులో తన పరిస్థితికి తానే కారణమని, తనకి ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడలేక ఇలా చేశాడని, తన కుటుంబం అంటే తనకి ప్రాణమని, తను లేకపోతే ఫ్యామిలీ అనాథలవుతారనే భయంతోనే వారిని కూడా ఇలా తనతో పాటు తీసుకెళ్తున్నానని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో శ్రీనివాస్ తన దగ్గరున్న డబ్బు, నగల్ని, అప్పులకి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఒక బ్యాగ్లో పెట్టి వాటిని తన కారులో పెట్టడం జరిగింది. అలా ఆ తర్వాత కారు కీతో పాటు తన అన్న దుర్గా ప్రసాద్ గారికి రాసిన ఒక లెటర్ని ఎదురింటి గేటుకున్న పోస్ట్ బాక్స్లో వేయడం జరిగింది. అలా ఆ తర్వాత గేట్ లాక్ వేసి ఇంటి లోపలికి వెళ్ళి తను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అలా పని మనిషి 9:30 గంటలకి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి చూడగా ఎప్పుడూ వేయని గేట్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన పని మనిషి ఆ ఇంటి కిటికీలోంచి చూడగా శ్రీనివాస్ ప్రాణాలని కోల్పోవడం చూసి గట్టిగా అరిచి గోల పెట్టింది. ఇక అలా ఈమె అరిచిన శబ్దం విన్న పక్కింటి వారంతా వచ్చి ఆ ఇన్సిడెంట్ని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా శ్రీనివాస్ చేసిన పనికి ఒక కుటుంబమే నాశనం అవ్వడం చూసి అందరూ షాక్కి గురయ్యారు. అసలు శ్రీనివాస్ గారు చేసిన పనిలో ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేము, ఎవరి ముందు బాధపడలేము, మనలో మనం బాధపడడం తప్ప. ఇది ఫోక్స్ డాక్టర్ శ్రీనివాస్ గారి మరణంలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.